అసలు ఈ గవర్నమెంట్ అసలు మేము కూడా మోసపోయాం. దాంట్లో మొట్టమొదటిసారిగా మోసపోయిన వ్యక్తి ఎవరంటే అశోక్ సార్. ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వీడియోలో చెప్పి మహబూబ్నగర్ జిల్లా మొత్తం తిన్నటువంటి వ్యక్తిని నేను చాలాసార్లు మీటింగ్లలో చెప్పాను. కాంగ్రెస్ పార్టీలో మోసపోయిన వ్యక్తి ఎవరంటే అశోక్ సార్ కూడా మోసపోయినాను కాబట్టి నిరుద్యోగుల తరపున మాట్లాడినా కాబట్టి ఈ గవర్నమెంట్ మీద కూడా కొట్లాడడం మొదలుపెట్టిండు. ఒక గ్రూప్ 1 కేసు విషయంలో నా పైన 3 కేసులు పెట్టారు. మార్చి 11వ తారీఖు రిజల్ట్ పెట్టిన మరుక్షణమే ఉద్యోగాలు అమ్ముకున్న అక్రమాలు జరిగినాయి, పేపర్ వాల్యూ సరిగ్గా జరగలేదని. ఎందుకంటే చాలామంది పేపర్ వాల్యుయేషన్ చేసిన దాంట్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్లంతా నా తోటి మిత్రులే. అది ఏం జరిగింది, ఎలా జరిగిందని చాలాసార్లు నేను డిస్కషన్ పెట్టుకున్నా కాబట్టి ఎట్లా జరిగిందన్న అంశంపై నాకు అవగాహన ఉంది కాబట్టి నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి వేదిక ద్వారా ఈ యొక్క ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని అది కూడా హాలు నిండుదనంగా ఇప్పటి వరకు నిరుద్యోగులకు సంబంధించి ఏ ప్రోగ్రాం పెట్టినా ఈ సగం దాకానే సీట్లు నింతాయి, లాస్ట్ దాకా నిండవు. ఓన్లీ సోషల్ మీడియా మాత్రమే మాకు సపోర్ట్ చేస్తూ ఉంది. మెయిన్ స్ట్రీమ్ ఎక్కడ టీవీ 9 కానీ ఎన్టీవీ కానీ V6 కానీ ఏ ఛానల్ కానీ నిరుద్యోగుల సమస్య పైన మాట్లాడలేదు. ఒక ఓన్లీ రాజకీయాలకు మాత్రమే ఇవాళ ప్రధానమైన పత్రికలు కానీ మెయిన్ మీడియాగా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తుంది కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి నిరుద్యోగుల అంశాల గురించి, ఎందుకంటే వాళ్ళ హైదరాబాద్ అనేది గుండెకాయ లాంటిది.